హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? అని చెప్పి అడిగితే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని సందేహం వచ్చింది వాళ్ళకి. సందేహం వచ్చి ఆయన ఏం చేస్తున్నారు అని అడిగితే ఆయన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తులు నా 9 రకాలుగా అంటే ఇవి 9 భక్తి మార్గాలనమాట. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే దానికి సులువు మార్గాలు చెప్తారు పెద్దవాళ్ళని అడిగితేను. ఈ మార్గం సులువమ్మా. ఇలా వెళ్ళండి. మీరు కష్టపడక్కర్లేకుండా అక్కడికి చేరుకోగలుగుతారు అని చెప్తారు. అలాగే ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నారంటే ఈ నవవిధ మార్గాల్ని కూడా ఆయన మొత్తం 9 మార్గాల్లోనూ కూడా ఆయన ఇప్పుడు మనసు నిండా 9 మార్గాలని నింపుకున్నారు. నింపుకొని అంటే అంత తొందరగా ఆ భగవద్ ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ఆయన కోరికది. అంచేత ఆహ్, ఈ 9 భక్తి మార్గాల్లోనూ ఆయన తన్మయత్వాన్ని పొందిపోయారు. ఆ రాముడి మీదే. రాముడి మీదే ఆయన ధ్యానం ఇంతసేపు. ఆ రాముడికే కే భక్తి చేస్తున్నారు. ఆ రాముడి నామాన్నే చెప్పుకుంటున్నారు. రాముడు రూపాన్నే తలుచుకుంటున్నారు. ఇలాగా ఈ నవవిధాలుగా కూడా రాముడినే పూజిస్తూ, ఆ రాముడినే మనస్సంతా నింపుకొని పాడుకుంటున్నారు. ఆ ఆనందంతో, తన్మయత్వంతోటి అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని పాడుకుంటున్నారు. ఆయనకింకా అసలు ఏం చేస్తున్నారు? "ఓ ఆంజనేయ, నీకు అన్నీ తెలుసు. ఇచ్చేత మేమంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నామంటే, నువ్వు ఎప్పటివాడో అయిన సూర్య భగవానుడి దగ్గర నువ్వు సకల విద్యలు నేర్చుకున్నావు. నువ్వు ఆ సూర్యుడు ఎన్ని తరాల నుంచో అలా ఉన్నాడక్కడ. ఆ ప్రకాశించే ఆ సూర్య భగవానుడి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నావు నువ్వు. అన్ని రకాల విద్యలు నేర్చేసుకున్నావు. అంచేత నువ్వు చాలా గొప్పవాడివి, సర్వజ్ఞుడివి. నీకు తెలియని విషయం అంటూ లేదింక. ఇంక నీకు తెలియదు అంటే ఇంకెవరికీ తెలీదన్నమాట ఆ విషయం. అంత గొప్పవాడివి నువ్వు. పైగా అంతే కాకుండా నువ్వు ఈశ్వరాంశ సంభూతుడివి. నువ్వు ఈశ్వరుడి యొక్క అంశతోటి పుట్టావు. అంచేత నువ్వు ఈశ్వరాంశ సంభూతుడివి. భవిష్యత్ బ్రహ్మవి. కాబోయే ఇప్పుడున్న ఈ బ్రహ్మగారు వెళ్ళిపోయాక తర్వాత వచ్చే బ్రహ్మవి నువ్వే. అంటే సృష్టికర్తవు నువ్వన్నమాట. తర్వాత కాలంలో ఈ లోకాలనన్నింటిని సృష్టించి, పెంచి, పోషించి, లయం చేసి అన్నీ చేసేవాడవు నువ్వే. అంత గొప్పవాడివి నువ్వు అని చెప్పి ఈ ఋషులు, ఈ మునులు, ఈ సనక సనందనాది భక్తులు వీళ్ళందరూ కూడా ఇన్ని అలాగా పొగుడుతున్నారు. పొగిడి మాకు కొన్ని సందేహాలున్నాయ్యా. మాకు కొన్ని సందేహాలున్నాయి. మా సందేహాలను నువ్వైతేనే తీర్చగలవు. ఇంక మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు తీర్చలేరు మా సందేహాల్ని.
అని చెప్పారట. వాటి విషయంలో శాస్త్రాలు తలోదారి చెప్తున్నాయి మాకు. ఇప్పుడు శాస్త్రాలుంటాయి. ఆ శాస్త్రాల్లో రాయబడినవి వీళ్ళు చదివారు. చదివితే ఒక రకం శాస్త్రంలో ఊలా రాసిపడింది రాయబడింది. ఇంకో శాస్త్రాన్ని చదివిన వాళ్ళు, అబ్బే! మేము ఆ శాస్త్రాన్ని చదివాము. దాంట్లో ఇంకో రకంగా ఉంది అని చెప్తారు. ఇప్పుడు మనం కూడా అంతే కదా! ఇప్పుడు మనం తిరుపతెళ్ళాలి అనుకుంటాం. తిరుపతెళ్ళాలి అంటే తిరుపతి వెళ్ళే రైళ్ళు రెండో, మూడో ఉంటాయి మన ఊరు నుంచి. ఆ మన ఊరు నుంచి వెళ్ళే 2, 3 రైళ్ళల్లో ఎవరికి ఎక్కువ అనుభవం ఉందో వాళ్ళు ఈ రైలు ఎక్కండి చాలా బావుంటుంది. చాలా సుఖంగా వెడతారని జెప్తారు. అబ్బెబ్బే! నేను ఇంకో రైల్లో వెళ్ళాను. ఆ రైలయితే ఇంకా తొందరగా వెడుతుంది. మనం చాలా దగ్గర స్టేషన్‌లో దిగొచ్చు. అంచేత అందులో వెళ్ళండి. మనకు దైవ దర్శనం అయ్యే టైములు అవి కూడా కలిసొస్తాయి మనకి అని చెప్తారు. ఇలా ఎవరి అనుభవాన్ని గురించి వాళ్ళు ఎలా చెప్తారో, అలాగే మనం చదివే శాస్త్రాలు కూడా ఆ మహర్షులు వాళ్ళు చదివిన శాస్త్రాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. దాంతోటి అన్నిటికీ పొంతన కుదరటం లేదు వీళ్ళు విన్నవి. ఇందులో ఏ భగవంతుడిని చేరడానికి ఏ దారి గొప్పది అంటే, ఏ దారి గొప్పదో వాళ్ళకి తెలియటం లేదు. ఎలా వెళ్ళాలో తెలియటం లేదు. అందుకోసానని ఈ ఆంజనేయ స్వామి దగ్గరకొచ్చి, "నువ్వు మళ్ళీ కాబోయే బ్రహ్మగారివి కదయ్యా! మాకు దారి చూపించు. మాకు చాలా సందేహాలున్నాయి. మేము చాలా శాస్త్రాలు చదువుకున్నాము. కానీ అన్నీ తలో రకంగాను మాకు దారి చూపిస్తున్నాయి. ఇందులో ఏది సరైన దారి? ఏది నేర్చుకుంటే మేము గమ్యస్థానాన్ని చేరగలం?" అంటే గమ్యస్థానం అంటే ఇప్పుడు మనం తిరుపతి ఎడదామనుకుని వెళ్ళాం. దైవ దర్శనం అయిపోయిందక్కడ. మళ్ళీ ఎక్కడికి రావాలి? మనం ఏ ఊరు నుంచి బయలుదేరామో, అక్కడ మన ఇల్లు ఎక్కడుందో, ఏ ఊళ్ళో ఉందో, ఏ పేటలో ఉందో, ఆ స్థానానికి చేరుకోవాలి. అంతే కదా! అలాగే మనందరం కూడా ఒక పెద్ద నిప్పు ముద్ద ఈ భగవత్ శక్తి. భగవానుడని అంటున్నామే, ఆ భగవత్ శక్తి ఒక గొప్ప నిప్పు ముద్ద. అంటే అంత శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపంలోంచి మనం చిన్న చిన్న రేణువుల కింద విడిపోయి, నిప్పు కణాలంటారు వాటిని. ఆ నిప్పు కణాల కింద విడిపోయాం ఆయనలోంచి. విడిపోయి మన కర్మల కొద్దీ మనం శరీరాలను తెచ్చుకుని ఈ భూమి మీదకి చేరాం. చేరినప్పుడు మళ్ళీ మనం ఎక్కడికెళ్ళాలి? ఆ నిప్పు ముద్దయిన ఆ భగవత్ స్వరూపం దగ్గరికే వెళ్ళాలి. ఆ భగవద్ అవతారంలో మళ్ళీ మనం కలిసిపోవాలి. అది మన చేరవలసిన ప్రదేశం. మన సొంత ఇంటికి దైవ దర్శనానికని వెళ్ళి ఎలా వచ్చి ఇంటి దగ్గరికి చేరామో, అది మన ఇల్లు. అసలు ఇల్లది. అంతేనే కానీ, ఇక్కడ ఈ మేడ కట్టుకొని ఇక్కడే ఉండిపోదాము. ఇది ఓ 10 అంతస్తుల మేడ ఎంతో అందంగా కట్టుకుందాము. దీంట్లో ఎన్నో ఏర్పాట్లు చేసుకుందాము. ఎంతో చక్కని పిల్లని పెళ్లి చేసుకుందాము. మంచి మంచి పిల్లల్ని కందాము. వాళ్ళకి ఎంతో గొప్ప విద్యలు నేర్పిద్దాము. ఇన్ని ఆశలన్నీ పెట్టుకుంటాం. ఇన్ని కోరికలు పెట్టుకుంటాం. కానీ ఈ కోరికలన్నీ ఏమవుతాయి? భగవానుడెప్పుడో చెప్పి చెప్పకుండా తీసుకుపోతాడు. రోగం వస్తే మనకు తెలుస్తుంది. ఈ రోగం తగ్గని రోగం అని డాక్టర్ గారు చెప్పినప్పుడు, "ఒరేయ్ అబ్బాయి నీకింకా వయసు టైం దగ్గర పడిందిరా నాయనా" అని చెప్తారు గనక తెలుస్తుంది. కానీ తెలియకుండా కూడా పోతూ ఉంటాం. ఇలా మళ్ళీ మనం రకరకాల ఈ కోరికలతోటి రకరకాల కర్మలు చేసేస్తున్నాం. ఈ రకరకాల కర్మలు చేయడం వల్ల ఏమవుతోంది? మళ్ళీ చస్తున్నాము, మళ్ళీ పుడుతున్నాం. ఆ కర్మలు తయారు చేసే శరీరం వస్తోంది మనకి. మనమే చేసుకుంటున్నాం. మనం చేసుకున్న కర్మలే శరీరాన్ని తయారు చేస్తున్నాయి. నువ్వు ఇందులో అనుభవించు అని. మళ్ళీ ఆ శరీరంలో దూరుతోంది వెళ్ళి జీవుడు. జీవుడు ఎక్కడికి పోడు. జీవుడికి చావు లేదు. తడపడం లేదు. ఎండబెట్టడం లేదు. కాల్చడం లేదు. మనం కట్టుకున్న బట్టలాంటిది శరీరం. కేవలం బట్ట. పాత బట్టని ఎంత సులువుగా వదిలేస్తామో మనం, పాత బట్టని ఏం చేస్తాం? పాతబడిపోయింది, రంగు వెలిసిపోయింది, బావుండలేదిప్పుడు అంటాం. అని చెప్పి దాన్ని విప్పేసి, ఆ విప్పిన బట్టని కూడా చక్కగా కొత్త బట్ట కట్టేసుకుంటాం. దాన్ని కాలుతోటి ఓ పక్కకి తోసేస్తాం. కానీ తొయ్యకూడదల్లాగా. అది ఇన్నాళ్ళు మనని భరించింది కదా! ఆ శరీరమే భరించింది. అంచేత ఆ శరీరాన్ని కూడా
మనం గౌరవంగానే వదిలెయ్యాలి. వదిలేసి మనం చేసుకున్న కర్మలను బట్టి మనం కొత్త శరీరంలో ప్రవేశించి, కొత్త జీవుడి కింద మళ్ళీ మనం చేసుకునే కర్మల్ని బట్టి మన జీవితం నడుస్తుంది. అంతేనే కానీ, మనకి మన కోరిక తీరినప్పుడు నేను చాలా గొప్పవాడిని, ఇంత గొప్పగా నేను బతుకుతున్నాను అని చెప్పి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా బతుకుతాం. కానీ భగవంతుడు ఆ ఉల్లాసం, ఉత్సాహం అట్టే రోజులు ఉంచడు. ఓ మొట్టికాయ మొడతాడు. ఆ మొట్టినప్పుడు భగవంతుడు చేశాడు ఇలాగని ఆయన్ని నిందిస్తాం. ఆయన్ని నిందించక్కర్లేదు. అది లోపల ఉన్న మనం ఉన్నామే జీవుళ్ళం. ఈ జీవుళ్ళు చేసుకున్నవే పాపపుణ్యాలు. అంతేకాని భగవత్ సంబంధం ఏం లేదు. భగవంతుడేం చేయటం లేదు. మనమే చేసుకుంటున్నాం ఇవన్నీను. అందుకని ఈ మహర్షులకి ఆ భగవంతుడిని ఎలా పట్టుకోవాలి? ఆయన దగ్గరికి ఎలా చేరాలి? అక్కడి నుంచొచ్చాం కదా! అది మన ఇల్లు. అందుకని మాకు మార్గం చెప్పు. నే మాకు తెలియజెయ్యి అని చెప్పి, ఈ ఆంజనేయ స్వామి దగ్గరకొచ్చి వీళ్ళ బాధలన్నీ చెప్పుకుని, వాళ్ళకి ఏ శాస్త్రాన్ని పట్టుకుంటే మాకు పునర్జన్మ లేకుండా ఉంటుంది, అవన్నీ చెప్పమని చెప్పి అడుగుతున్నారు. ప్రతి శాస్త్రానికి, ఓ శాస్త్రానికి భేదభావాలున్నాయి. అవి చదివాం. అవి మాకు అర్థం కావటం లేదు. అంచేత ఆ భే ఆ భేదబుద్ధి నశించాలి. మాకు శాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం చేసుకుంటే మనం మళ్ళీ జన్మరాహిత్యంలోకి వెడతాం? అవన్నీ చెప్పవయ్యా తండ్రి అని అడుగుతున్నారు ఈయన ఆంజనేయ స్వామి. మనస్సు చెలించిపోతోంది మాకు. ఎటూ నిలకడగా ఉండటం లేదు. నిలకడగా మనకి ఉండాలి అంటే మేము ఏం చెయ్యం? ఎలా ఉండాలి? అని అడిగారు ఈయన్ని. ఆ తత్వోపదేశం మాకు చెయ్యి అని అడిగారు. అడిగితే అడిగి మళ్ళీ కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు వాళ్ళు. ఏమిటంటే ఆ ప్రశ్నలు, కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. ఈ 3 మార్గాల్లో ఏ మార్గంలో మేము వెడితే తరిస్తాం అని అడిగారు. ఏది శ్రేష్టమైన మార్గం? గొప్ప మార్గం ఏది ఈ మూడిట్లల్లోనూ అని అడిగారు. జన్మకు కారణం ఏమిటి? మనం పుడుతున్నాం కదా! మన పుట్టుక కారణం ఏంటి? అందరం ఒకలా పుడుతున్నామా? ఒకడు చాలా బీద కొంపలో పుడతాడు. ఆ బీద కొంపలో పుట్టే టైంలో కూడా ఆ తల్లి బతికుంటే బతికుంటుంది. లేకపోతే ఈ వీడికి జన్మనిచ్చి ఆవిడ వెళ్ళిపోతుంది. అప్పుడు వాడు ఎలా బతకాలి? వాడికి తల్లికి ఆ పిల్లవాడికి పాలు ఎవరిస్తారు? ఎలా ఉంటాయి పాలు అసలు వాడికి? ఎలా బతకాలి? వాడిని పోషించేవాళ్ళెవరు? తండ్రి ఉంటాడో, ఉండడో? ఆ తండ్రి వదిలేసి పోతాడో? ఇలా ఇన్ని బాధలు పడుతూ ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు. వాడు ఆ వంశంలో ఒక మగపిల్లాడు పుడితే చాలునని ఎదురు చూస్తూ ఉంటారు. మగపిల్లాడు పుట్టాడు. ఇంక వాడికి పుట్టిన దగ్గర నుంచి అన్నీ మర్యాదలే. అంతా అచ్చట్లు ముచ్చట్లే. ప్రతిరోజు ముచ్చటే. ప్రతిరోజు ఓ పుట్టినరోజే. అలా అంత ఆగారాలా మాగారాలా పెరుగుతాడు వాడు. వాడి అదృష్టం ఏమిటి? వీడి దురదృష్టం ఏమిటి? వాడు చేసుకున్న కర్మలు మంచి కర్మలు చేశాడు. అంచేత ఆ మంచి కర్మల్ని వాడు అనుభవిస్తున్నాడు. వీడు చేసిందంతా దుర్మార్గపు పనులే చేసి చచ్చిపోయాడు. అంచేత వీడికి ఆ దుర్మార్గ కర్మలు నవ్వుతూ చేసేసాడు. వాడిని చితక్కొట్టేసి డబ్బులు లాక్కు తెచ్చుకున్నాను హాయిగా బతికేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడు హాయిగా అనిపించినా వాడి ప్రాణానికి ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా! అటు తల్లి లేదు. పాల చుక్క నోట్లోకెళ్ళటం లేదు. తండ్రి ఉన్నాడో లేదో వాడికి తెలియదు కదా పసిపిల్లాడికి. ఇలా ఇన్ని కర్మల్ని అనుభవించవలసి ఉంటుంది మనం. ప్రతి పని, ప్రతి క్షణం ఆలోచిస్తూ చెయ్యాలి ప్రతి పని కూడా. ఆ ఆలోచన లేకుండా ఏదో చేసేస్తాం మా బుర్రకు తోచింది అని చేసేస్తే, ఇలాంటి శరీరాలతోటి బాధలు పడలేక పుడుతూనే వాడికి ఆపరేషన్ చెయ్యాలంట అని చెప్తాడు డాక్టరు. వాడికి గుండెల్లో చిల్లుంది. వాడికి ఆపరేషన్ చెయ్యాలి. ఏంటి ఇంకా పుడుతున్నాడు వాడు అప్పుడేను. అప్పటినుంచి వాడి పాపాలు అనుభవించడం ప్రారంభించేస్తున్నాడు. అలా ఉంటుందన్నమాట జీవితం. జీవితం అంటే చాలా మనం చేసుకున్న కర్మలే మనకా శరీరాలొస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి జీవుడు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసలుకోవాలి. ఇలా వీళ్ళు ఏం చెయ్యాలి అని చెప్పి పాపం భయపడిపోయి, బాధపడిపోయి ఇన్ని మార్గాల్లో ఏ మార్గాన్ని ఆచరించమంటావు స్వామి అని చెప్పి ఆంజనేయ స్వామిని అడుగుతున్నారు. జన్మకి కారణం ఏమిటసలు? ఎందుకిలా జన్మలెత్తుతున్నాం? జన్మ రాహిత్యానికి ఉపాయం ఏమిటి?
ఈ జన్మలు ఉండక్కర్లేదు మాకు. ఈ జన్మ రాహిత్యం పొందాలి అంటే, అంటే వెళ్ళి భగవంతుడిలో ఐక్యమైపోవాలి. బ్రహ్మైక్యత్వం పొందాలి మేము. ఆ ఐక్యత్వం పొందడానికి మేమేం చెయ్యాలి అని అడిగారు. మోక్ష స్వరూప నిర్ణయం ఎలా చెయ్యాలి? మేము మోక్షాన్ని పొందాలంటే దాన్నెలా పొందాలి? ఇవన్నీ చెప్పవయ్యా స్వామి అని అడిగారు. దానికి హనుమ చాలా సంతోషించట. ఈ ఆంజనేయ స్వామికి చాలా సంతోషం అనిపించింది. ఇంచేత ఆయన మహాభక్తుడు, రామభక్తుడు. ఎక్కడ చూసినా కన్ను విప్పి చూసినా, కన్ను మూసినా రాముడే కనిపిస్తాడు ఆయనకి. అంచేత ఆయన చాలా సంతోషపడి కళ్ళు మూసుకుని ఆ శ్రీరాముణ్ణి చక్కనగా ఆయన ధ్యానం చేసుకుని ఉమ్, మంచి మనస్సుతోటి ఆ మనస్సుని చక్కగా నిగ్రహించుకుని అలా అట్టే పెట్టుకుని మేఘ గంభీర స్వరంతో మేఘం ఉరిమితే ఎంత పెద్ద స్వరం వస్తుందో అంత గొప్ప స్వరంతో చెప్తున్నట్టు వాళ్ళకి సమాధానం. ఆత్మస్వరూపులారా, మీరందరూ ఆత్మస్వరూపులు. అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపులు మీరందరూను. భూమి మీద వచ్చాక వాడు వేరు వీడు వేరు అని చెప్పి ఈ వేరు తత్వాలు నేర్చుకుంటారు. నేర్చుకుని అక్కడి నుంచి వాడు నాకు శత్రువు, వీడు నాకు చాలా మిత్రుడు అంచేత వాడిని నేను పూజించను, వీడిని చక్కగా స్నేహంగా చేసుకుని వీడిని స్నేహితుడిగా ఉంచుకుంటాను అని చెప్పి ఇలా శత్రుత్వాన్ని మిత్రుత్వాన్ని పెంచుకుంటాం మనం. కానీ మనం వచ్చింది ఆ బ్రహ్మైక్యంలోంచి వచ్చాం మనం. విడివడి వచ్చిన చిన్న చిన్న నిప్పురవ్వలం మనం. కానీ ఈ భూమి మీదకి వచ్చేసరికి మనకి మాయ కమ్మేస్తుంది. మన మనస్సు నిండా మాయ ఎప్పుడైతే కమ్మేసిందో మనకి ఇంక పూర్వజ్ఞానం పోతుంది. పోయి ఈ శరీరంలో బంధింపబడి ఉంటాం. బంధింపబడి దీన్ని ప్రేమిస్తాం, ఈ శరీరాన్ని ప్రేమిస్తాం. దీన్ని ఎలా సుఖపెట్టాలి అనే ఆలోచనే ఉంటుంది మనకి. అప్పుడు ఓ ఆత్మస్వరూపులారా, మీరు అడిగిన ప్రశ్నలు చాలా గొప్ప ప్రశ్నలు అడిగారు మీరు. చాలా క్లిష్టమైన ప్రశ్నలు కూడా ఇవి. వీటికి సమాధానం నేను చెప్పినా మీరు అర్థం చేసుకోగలగాలి. అంత నిగూఢమైన ప్రశ్నలను అడిగారు మీరు. అవి తర్కం చేత కానీ బుద్ధి చాతుర్యం చేత కానీ నిర్ణయించేవి కాదు. మీరు నలుగురు గూడెక్కడ తర్కించుకుంటారు. ఒకడు ఇలా చెప్తాడు, ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, బెబ్బే అది కాదురా ఇది అంటాడు, ఇంకోటి చెప్తాడు. అలాగ ఎవళ్ళ బుద్ధికి తోచింది వాళ్ళు అలా చెప్పుకుని దాన్ని ఎలాగోలాగా విశ్లేషించుకుని ఇది మంచి మార్గం అని చెప్పుకుందికి అది అలా కుదిరే పని కాదు. అలా తర్కం కుదరదు దానికి. బుద్ధి చాతుర్యం ఉన్నా కానీ ఆ బుద్ధి నిర్ణయించింది కూడా కాదు. ఒక్కొక్కడి బుద్ధి ఒక్కొక్క రకంగా నిర్ణయిస్తుంది. శృతివాక్య తాత్పర్య నిర్ణయం వలన మాత్రమే వాటికి సమాధానాలు లభిస్తాయి. వాటికి సమాధానాలు ఎలా వస్తాయంటే శృతి ఉంటుంది. ఆ శృతి వాక్యాలు ఏం చెప్పబడ్డాయో అందులో ఆ వాక్యాలను అర్థం చేసుకుని అవి అలాగ మనం బతకగలిగితే అప్పుడు మీకు శాశ్వతమైన మీరు ఎక్కడ బ్రహ్మైక్యం పొందాలని కోరుకుంటున్నారో అది దొరుకుతుంది. అప్పుడు లభ్యమవుతుంది. సంసార లంపటంలో పడి మునిగి తేలే మానవుల్లో చాలామందికి ప్రశ్నలే పుట్టవు. ఇంకా ఈ సంసార లంపటంలోకి ఎప్పుడైతే వచ్చి పడ్డామో పడ్డ దగ్గర నుంచి ఈ శరీరాన్ని ఎలా పోషించుకోవాలి పోషించుకుంటాం. పోషించుకున్నాక ఈ శరీరానికి ఆడదైతే భర్త, మగవాడైతే భార్య వస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఎలా బతకాలి? అంతవరకు ఒకడు బతకడానికి ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు బతకడానికి ఆలోచించాలి. ఆ తర్వాత ముగ్గురు ఓ పిల్లవాడో పుడతారు. వాళ్ళు ముగ్గురిని పెంచుకోవడానికి ఎలాగ బతకాలి? దీని అంతకీ కూడా ధన సంపాదనే కారణం. ఇలా బతకాలి అంటే ధనాన్ని సంపాదించుకోవాలి. ధనాన్ని సంపాదించుకోవాలంటే దానికి విద్యైనా ఉండాలి, చేతనైన పనులైనా ఉండాలి. పనులు చేసి డబ్బు సంపాదించుకోవచ్చు. లేదు విద్య ఉంటే ఆ విద్య ఉపయోగించి ఆ ఆఫీసుల్లోనో ఎక్కడో ఉద్యోగాలు సంపాదించుకుని కూడా డబ్బు సంపాదించుకుని బతకచ్చు. అందుకని ఈ ధన సంపాదనే దీనికి తరుణోపాయం అవుతుంది. ఇక జిజ్ఞాసుల సంగతి వారికి దారి చూపే సరైన గురువు ఉండాలి. ఇంకా
మంచి ఆలోచనలు చేసుకునేవాడు ఉంటాడు, మంచి బుద్ధిమంతుడు. వాడికి మంచి గురువు దొరికితేనే మంచి మార్గం చూపిస్తాడు. మంచి గురువులు ఎక్కడుంటారు? మంచి గురువు ఎలా దొరుకుతాడు? ఎంత వెతికినా మనకి అలా శాస్త్రజ్ఞానం ఉన్న ఆ మర్యాదలన్నీ నేర్చుకున్న గురువు దొరకడం కోటి మందిలో ఒకడే గురువు కింద, మంచి గురువు కింద దొరుకుతాడు. కోటి మందిని నువ్వు వెతుక్కుంటూ కూర్చుంటే ఆ కోటి మందిలో ఒక్కడుంటాడు అలాంటి మంచి గురువు. అంటే వాడికి ఎంతో తెలివితేటలు, ఎంతో చదువుకుని ఉండొచ్చు. కానీ వాడికి సంస్కారం కూడా ఉండాలి. వాడి మానసిక సంస్కారం కూడా మంచిదైతేనే వాడు చెప్పిన విషయాలు ఎదటి వాళ్ళకి మంచిగా తోస్తాయి. అవి నేర్చుకున్న వాళ్ళకు ఉపయోగపడతాయి. అంతేనే గాని వాడు చెడ్డ సంస్కారం గలవాడైతే వాడు ఎదుటివాడికి దారి చూపించలేడు. మంచి విద్యను నేర్పించలేడు. శాస్త్రం వేదం మీద ఆధారపడింది. ఈ శాస్త్రం వేదం మీద ఆధారపడి ఉంటుంది. ఈ శాస్త్రంలో చెప్పే విషయాలన్నీ కూడా వేదంలో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ రకరకాల విద్యలంటూ నేర్చుకుంటున్నారే, ఈ విద్యలన్నీ కూడా మన వేదాల్లో రాయబడి ఉన్నాయి. మన శరీరానికి ప్రతి అవయవానికి ఉపయోగించే మందులు, వాటిని ఎలాగా ఆ మందుల్ని తయారు చేసుకోవాలి, ఇలాంటి ఈ వైద్య వృత్తి అంతా కూడా దానికి సంబంధించిన విద్య అంతా కూడా వేదాల్లో ఉంది. అలాగే యుద్ధ విద్య ఉందంటే దానికి కావలసిన అన్ని లక్షణాలు కూడా అందులో రాయబడి ఉన్నాయి వేదాల్లోనూ. పూర్వం ఆ వేదాలను చదువుకున్న పండితుల దగ్గరికి వెళ్ళి విద్యలు నేర్చుకునేవారు. అలాగా 4 వేదాలుంటాయి. ఆ 4 వేదాలని చదువుకోవాలి. పూర్తిగా ఎవరైతే చదివారో వాళ్ళు చక్కగా నేర్పించగలిగేవారు. అలాంటి విద్యలు దొరకడం ఇప్పటి కాలంలో అసలు లేదు. ఇప్పుడు వాటిల్లో కొద్ది కొద్దిగా చదివిన నిష్ణాతులు ఉంటే, వాళ్ళు నేర్పించినవి కానీ, వారు పుస్తకాలు రాసి పెడితే, ఆ పుస్తకాలు చదువుకొని నేర్చుకున్న వాళ్ళు కానీ మనకిప్పుడు విద్యలు నేర్పించాలి. అలా నేర్పిస్తేనే అది సరైన విద్య అవుతుంది. సరైన మార్గం అవుతుంది. అలాంటి వాళ్ళు కోటి మందిలో ఒక్కడు మాత్రమే చాలా విద్యావంతుడు, పండితుడు ఉంటాడు. శాస్త్రం వేదం మీద ఆధారపడింది. మహావాక్య చతుష్టయ తాత్పర్య నిర్ణయం వల్ల మాత్రమే జ్ఞానం కలుగుతుంది. అందులో మహావాక్యాలని చెప్పి 4 వాక్యాలు ఉన్నాయట. ఆ 4 వాక్యాల యొక్క తాత్పర్యాన్ని కనుక మనం జాగ్రత్తగా వాళ్ళ ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోగలిగితే, అవి ఏం నిర్ణయించాయో ఆ ఆ మార్గాన్ని పట్టుకుంటే అదే జ్ఞానం అవుతుంది. వాడికి ఆ జ్ఞానం వస్తుంది, మంచి జ్ఞానం. ఈ జ్ఞాన మార్గం ఉత్తమమైంది. ఈ జ్ఞానం ద్వారా కనుక మన జీవితాన్ని నడిపించుకోగలిగితే అది చాలా ఉత్తమ మార్గం అవుతుంది. జన్మకు కారణం, జన్మరాహిత్యానికి ఉపాయం, ఈ 2 వేరు కావు. జన్మకి మార్గం మంచిగా నడవడమే. అదే జన్మరాహిత్యానికి కూడా మార్గం. మనం జన్మ ఎత్తాలి అంటే మనం భగవంతుడిని పట్టుకుని భగవద్ధ్యానంలో ఉంటూ మనం పొట్టపోషణ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు అది జన్మరాహిత్యానికి కూడా అదే మార్గం. అంచేత మనం ఆ ఆ బ్రహ్మలో ఐక్యమైపోతాం వెళ్ళి. ఆ బ్రహ్మలోంచే మనం పుట్టాము. ఒక చిన్న చిన్న నిప్పుని రవ్వల్లా బయటకొచ్చి మళ్ళీ ఆ బ్రహ్మనే ఆశ్రయించగలగాలి. అదే మన ఇల్లు. అక్కడికే చేరగలగాలి. అదికి జే అక్కడికి చేరే ఉపాయాన్ని మనం తెలుసుకోగలిగి, మన గురువుల వద్ద మనం ఆ జన్మరాహిత్యాన్ని పొందే ఆ శాస్త్రాన్నే మనం అభ్యసించి, దాని మార్గం ద్వారా మనం భగవంతుడిని పట్టుకోగలిగితే, మనకి జన్మరాహిత్యం వచ్చేసింది. జన్మరాహిత్యం వచ్చేసిందంటే, అదే మనకి ఇంకా జన్మనెత్తక్కర్లేదు. భూమి మీద మళ్ళీ జన్మల్ని పొంది, ఈ బాధలన్నీ పడవలసిన అవసరం ఉండదు మనకి. అది. దానికి ఏం ఉదాహరణ చెప్పారంటే, ఒక గదంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలోకి ఆ చీకటిని పోగొట్టాలి, తరమాలి. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఒక దీపాన్ని వెలిగించుకోవాలక్కడ. దీపాన్ని వెలిగించి, ఆ వెలుగుని ఎప్పుడైతే ఆ వెలుగు గదిలో ప్రసరించేటట్టు చేశామో, అక్కడ చీకటి పారిపోయింది అప్పుడేను.
మనం దీపం పెట్టగానే చీకటి పారిపోయింది. ఇంక చీకటి తరవడానికి మళ్ళీ వేరే ఇంక ప్రయత్నం ఏం చెయ్యక్కర్లేదు. దీపం పెట్టడమే, వెలుగుని తీసుకురావడమే, చీకటిని తరవడానికి కూడా మందు. అలాగే మనం భగవద్ధ్యానంలోకి ఏ మార్గంలోకి నుంచి వెడితే మంచి మార్గమో తెలుసుకుని గురువుల వల్ల ఆ మార్గాన్ని కనుక పొందగలిగామనుకోండి, మనకి జన్మరాహిత్యం కూడా అప్పుడే వచ్చేస్తుంది. భగవదైక్ష్యం పొందగలుగుతాం. అది మన జన్మకు కావాల్సిందది. అది మన ఇల్లు. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా తిరిగి, ఇతర దేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసొచ్చినా, చూసొచ్చినా, మనం ఎక్కడికొస్తున్నాం? మళ్ళీ మన ఇంటికొస్తున్నాం. అంతేనే కానీ ఎవడింటికి వెళ్ళటం లేదు. ఎవడింటికైనా వెడితేనే వాడు 4 రోజులో, 3 రోజులో, గంటో, అరగంటో వాడి యొక్క శక్తిని బట్టి అట్టే పెట్టుకుంటాడు, తరిమేస్తాడు. కానీ మన ఇంటికొచ్చామనుకోండి, మనం మళ్ళీ హాయిగా, సుఖంగా ఉండొచ్చు మన ఇంట్లోను. అది ఆ బ్రహ్మ యొక్క ఇల్లే మన ఇల్లు. అక్కడి నుంచొచ్చాం మనం. అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే మార్గాన్నే మనం వెతుక్కోగలగాలి. అది. ఏమ్మా! ఉంటాను. తర్వాత చెప్పుకుందాం మళ్ళీ మిగతా కథ. జై శ్రీరామ్.